సాదా బైనామాలకు తొలగిన అడ్డంకులు. సరే, మనసులో ఒక మాట. సాదా బైనామాల గురించి దాదాపుగా మనము ఒక నెల 2 నెలల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వార్తలు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వార్తలో దాని గురించి ఇంకా చాలామందికి కూడా అసలు సాదా బైనామాలు అంటే ఏంది తెలియని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ కోసమే ఈ వార్త. తెలియని వాళ్ళందరూ కూడా ఈ సాదా బైనామాల గురించి సంక్షిప్తంగా నేను వివరించడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా విని లబ్ధి పొందే అవకాశం తెచ్చుకోండి. ఎందుకంటే సాదా బైనామాలు గనక మన క్రమబద్ధీకరణ అనేది ఎంత త్వరగా జరిగితే ఈ యొక్క భూములు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రైతు బీమా పొందొచ్చు. మీరు వేరే వాళ్ళకు కూడా మీ భూమిని క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. తర్వాత దానిపైన కూడా బ్యాంకు నుంచి రుణాలు కూడా పొందొచ్చు. ఇవన్నీ కూడా లాభాలు ఎన్నో ఉంటాయి. కానీ దానికి సంబంధించినటువంటి వార్తను డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. భూమి ఉన్నన్ని రోజులు భూ సమస్యలు ఉంటాయనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ తెలంగాణలో ఎన్ని చట్టాలు మార్పులు తెచ్చినా భూ సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదా బైనామాల ద్వారా భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్ళు పూర్తిగా హక్కులు ఇవ్వడానికి తెచ్చిన ఈ జీవో వివాదాస్పదమైంది. ప్రజలు తమ భూమి సమస్య పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలు పరిష్కరించడానికి తీసుకొచ్చిన జీవో 112 కోర్టు కేసుల వల్ల 4.5 సంవత్సరాలు పెండింగ్లో ఉంది. అంటే ఇక్కడ ఒక సామెత గమ్మతున్నది. ఏం సామెత అంటే, ఏది భూమి ఉన్నన్ని రోజులు భూ సమస్యలు ఉంటాయనేది నానుడి. మనకు భూమి ఎన్ని రోజులు ఉంటే అన్ని సమస్యలు ఉంటాయనేది ఒక నానుడి ఉంది. ఏదేమైనా సరే దానికి సంబంధించినటువంటి అసలు ఫుల్ క్లారిటీ వార్త చూద్దాం ఒకసారి. 2020లో తెచ్చిన ఈ 112 జీవో కనుక అమలే ఉంటే ధరణిలో కాస్తు కాలం లేకపోయినా సాదా బైనామాలు కలిగిన యజమానులకు భూమి సమస్యలు పరిష్కారం అయ్యేవి. కోర్టు స్టే తెచ్చిన వారికి లక్ష్యం ఏమో కానీ లక్షలాది మంది సాధారణ ప్రజలు తమ భూమి సమస్యల్లో 4.5 సంవత్సరాల పాటు గోసపడ్డారు. ఈ మధ్యకాలంలో దళారులు రంగంలోకి దిగారు. పూర్వపు భూమి యజమానులతో అనేక పైరవీలు జరిగాయి. ఇప్పుడు కోర్టు స్టే ఎత్తివేయడంతో 4.5 సంవత్సరాలుగా తమ భూమిని అమ్ముకోలేక వారసులకు బదిలీ చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి ఊరట దొరికినట్లయింది. మొత్తానికైతే కోర్టు స్టే తెచ్చిన వల్ల సాదా బైనామాలు కలిగినటువంటి అంటే ఆ పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వారసులకు కానీ వాళ్ళకు కూడా ఇక నుంచి ఎలాంటి సమస్య లేకుండా మీ వారసులకు కానీ ఆ భూమిపైన సంపూర్ణ హక్కు, దాన్ని అమ్మే హక్కు కూడా మీకు ఉంటుందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అసలు సాదా బైనామా అంటే ఇక్కడ ఎంత క్లారిటీగా ఉంది చూడండి. ఒకసారి చూడండి జాగ్రత్తగా. సాదా బైనామా అనేది ఒకప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకుండా సాధారణ తెల్ల కాగితంపై చేసుకున్న భూమి కొనుగోలు ఒప్పందం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, రిజిస్టర్ కార్యాలయాలు దూరంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది భూమిని ఈ విధంగానే కొనుగోలు చేశారు. ఇలాంటి భూములపై వారికి కేవలం భౌతిక యాజమాన్యం మాత్రమే ఉండేది. కానీ చట్టబద్ధంగా యజమానిగా గుర్తించబడకపోవడంతో ప్రభుత్వ పథకాలు అనర్హులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఈ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2020లో జీవో 112ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామాల ద్వారా భూమిని కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ భూమును క్రమబద్ధీకరించి వారికి అధికార పట్టా పాస్బుక్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రభుత్వం ఒక గడువును కూడా నిర్ణయించింది. ఈ గడువులో లక్షలాది మంది రైతులు సాదా బైనామా భూములు క్రమబద్ధీకరించడానికి దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఈ వార్తలు మీకు అర్థమైపోయింది. ఇక సాదా బైనామా అంటే సరైన రిజిస్టర్ ఆఫీసర్ పైన మనం భూమిని కొంటే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవడము, ఆర్థిక ఇబ్బందులు, ఇటువంటి అవగాహన లేకుండా పరస్పరం అంగీకార పత్రం, ఒక తెల్ల పేపర్ మీద అంగీకార పత్రం, 4 పెద్ద మనుషుల సంతకాలతోని భూమి అమ్మడం కొనడం అనేది చాలా మటుకు జరిగేది. ఆ విధంగా జరిగితే వాటిని ఏమంటారంటే సాదా బైనామాలు, అంటే బయానా పత్రం అని అనడం జరుగుతుంది. ఆ విధంగా చాలా వేల ఎకరాలు, వందల ఎకరాలు, దాదాపుగా 100 మంది కూడా, 1000 మంది కూడా ఆ విధంగా సాదా బైనామాల ద్వారానే
కొనుగోలు చేయడం జరిగింది. కానీ వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి ఏ హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా ఒక చట్టం వచ్చింది. ఏ చట్టం అంటే ఇంతకుముందు నేను చదివాను, 112లో జీవో ప్రకారం చూస్తే ఈ క్రమబద్ధీకరణ చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మీకు మన రిజిస్టర్ ఆఫీసర్ నుంచి కూడా మీకు చట్టబద్ధమైనటువంటి ఒక పాస్బుక్ వస్తుంది. దాని ద్వారా మీరు క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. ఇక న్యాయ వివాదం స్టే విధించడం. ప్రభుత్వం సాదా బైనామాలు క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే దీనిపై హైకోర్టు అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, ఇది నిబంధనలకు అనుగుణంగా లేదని పిటిషన్లు వాదించారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు 2020 నవంబర్లో ఈ జీవో అమలుపై స్టే విధించింది. దీనితో సాదా బైనామా భూములు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల వేలాది మంది రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూమి కలిగి ఉన్న దానిపై పూర్తి హక్కులు లేకపోవడంతో వారంతా అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ఇది ముఖ్యమైన న్యూస్. స్టే ఎత్తివేత తాజా పరిణామాలు ఏంది? ఇప్పుడు కొత్తగా ఈ సాదా బైనామాలపైనటువంటి కొత్తగా ఉన్నటువంటి పరిణామాలు ఏంది చూసినట్టయితే, తాజాగా హైకోర్టు ఈ పిటిషన్పై సమగ్ర విచారణ జరిపి ఆగస్టు 26న స్టే ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో గత 4.5 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియ మళ్ళీ ఊపందుకుంది. అయితే ఈ స్టే ఎత్తివేసినప్పటికీ కూడా హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా చూపెట్టింది. వాటి ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి, రైతులకు లభించే ప్రయోజనాలు. ఇది ముఖ్యమైన న్యూస్. అసలు ఇప్పుడు గనక మీరు చట్టబద్ధంగా చేసుకుంటే రైతులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏందో ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా దాదాపుగా ఎర్రో శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. సాదా బైనామా క్రమబద్ధీకరణతో రైతుల భూమికి చట్టబద్ధమైన యాజమాన్య హక్కు లభిస్తాయి. దీనితో వారు తమ భూమిని నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు, బహుమతిగా ఇవ్వవచ్చు, లేదా వారసులకు సంక్రమించవచ్చు. అధికారిక పట్టా ఉన్న భూమిపై బ్యాంకు రుణాలు మంజూరు చేస్తాయి. దీంతో రైతులు వ్యవసాయ రుణాలు, ఇతర రుణాలు సులభంగా పొందవచ్చు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. సాదా బైనామా భూమి ఉన్న రైతులు ఇప్పటి వరకు రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు వంటి ప్రభుత్వ పథకాలు అందలేదు. క్రమబద్ధీకరణ తర్వాత వారికి అధికారిక పట్టాదారు పాసు పుస్తకం లభిస్తుంది. దీంతో వారు అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులు. సాదా బైనామా భూములకు సంబంధించి తరచుగా కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇతరులతో వివాదాలు తలెత్తుంటాయి. క్రమబద్ధీకరణ తర్వాత భూమిపై ఒక స్పష్టత వస్తుంది. వ్యవసాయ అభివృద్ధి భూమిపై యాజమాన్య హక్కులు ఉండడం వల్ల రైతు సమస్యల అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు కూడా వస్తారు. ఈ విధంగా రైతుకు ఇన్ని రకాలైనటువంటి లాభాలు వస్తాయి. అంటే మీకు నచ్చకపోతే అమ్ముకోవచ్చు, మీ వంశపారంపర్యంగా మీ వారసులకు అప్పచెప్పచ్చు, మీకు రైతు బీమా వస్తుంది, పంటకు రుణం వస్తుంది, మీరు బ్యాంకుల ద్వారా కూడా వ్యవసాయానికి రుణాలు తీసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మీకు 100 and 200% ఆ భూమికి హక్కుదారులు మీరే అవుతారు. ఆ విధంగా మీరు ఈ విధంగా మనం స్టే కూడా వచ్చేసింది మన కోర్టు నుంచి. మీరు 100 and 200% భూమికి హక్కుదారులు కూడా మీరే అవుతారు. భవిష్యత్ కార్యాచరణ. హైకోర్టు తీర్పు ఇప్పుడు ప్రభుత్వంపై ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత పెరిగింది. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది రైతులకు వివరాలకు ప్రభుత్వం తిరిగి పరిశీలించి అర్హులైన వారికి త్వరగా పట్టాలు అందజేయాలి. ఈ ప్రక్రియలో పారదర్శకత వేగంగా ఉండేలా ఉండాలి. ఒకప్పుడు అనాధికారికంగా ఉన్న ఈ భూములకు అధికారిక గుర్తింపు లభించడంతో దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇది ఒక కొత్త ఊపినిస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఒక్క పిటిషన్తో రిజిస్ట్రేషన్ ఆగిపోయి 2 లక్షల పైచిలుకులు భూ యజమానులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల కూడా ఈ రిజిస్ట్రేషన్ల వల్ల కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది. ఇక సాదా బైనామాల సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్టే. మీరు అప్లై చేసుకున్న లక్షలాది మందికి కూడా ప్రభుత్వము చట్టబద్ధంగా ఒక పాస్బుక్ ఇస్తుంది. తద్వారా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్కైనా, ప్రతి రుణానికైనా, తర్వాత మీరు అమ్ముకోవడానికైనా, దేనికైనా కూడా అన్ని రకాలుగా కూడా అర్హత అనేది మీరు సాధిస్తారు. కాబట్టి ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లారిటీగా మనకు ఈ వార్తలో
ఏది ఎర్రో శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా కానీ భూ సమస్యలతో సాదా బైనామాలతో ఒప్పందం చేసుకున్న వేలాది మంది రైతులకు కానీ వేలాది మంది భూమి దానం తీసుకున్న ప్రజలకు కానీ ఇది ఒక మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు.